జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట దళిత బంధు లబ్ధిదారులు ధర్నాకు దిగారు. దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలంటూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రాన్ని అందించారు. దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని వారు కోరారు. మేము తరతరాలుగా వెనుకబడ్డటువంటి దళితులం. మాకు ఉంటాందుకు ఇల్లు ఉండదు, తింటాందుకు తిండి ఉండదు, పిల్లలు చదువుకోరు. మాది అటవిక బతుకులు కాబట్టి బతుకులు మార్చాలని చెప్పాలంటే మరి గత ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసి 10 లక్షల రూపాయలు కేటాయించి మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోమని చెప్పిన మంచి ఉద్దేశమే. ఆ ఉద్దేశాన్ని మరి ఇప్పుడు ఏదైతే ఏర్పడ్డ ప్రభుత్వం ఉన్నదో దాన్ని మరి మీరు తప్పకుండా ఆ నిధులను విడుదల చేసి మా బతుకులను ఆదుకోవాలని చెప్పి మా బావు కోసం పాటుపడాలని చెప్పని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారి ముందు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉన్నది. దళిత బంధు సాధన సమితి ఏర్పాటు చేసుకొని దళితులందరం కలిసి ఈరోజు ముక్తకంఠంతో మా ఆకలి బాధ, మా జీవన మరణ సమస్యను పరిష్కరించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం దళితులందరికీ దళిత బంధు లబ్ధిదారులు అని చెప్పేసి పేరున ఎంపిక చేసి కొంత ఎంపీడీఓ గారి దగ్గరికి మా పేర్లు, కలెక్టర్ గారి దగ్గరికి మా పేర్లు, ఇతరత్ర గ్రౌండింగ్ మొత్తం పూర్తి చేసి మా అకౌంట్లలో మాకు సంబంధించిన డబ్బుల్ని కలెక్టర్ ఆఫీసులకి బదిలీ చేసిన తర్వాత కొన్ని టెక్నికల్ విషయాల కారణంగా ప్రభుత్వం ఎన్నికలు రావడం జరిగింది. ఆ సందర్భంలో ప్రభుత్వం మారిపోయి ఇంకో ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. కాబట్టి అప్పుడైనా మేము ఇప్పుడైనా దళితులమే కాబట్టి అప్పుడు ఎంపిక చేసిన పేర్లకు వచ్చిన నిధులను మళ్ళీ మా ఖాతాలోకి పంపించి ఈ యొక్క దళితుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గత ఎన్నికల ముందు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులందరికీ మరి దళిత బంధు మరి కేటాయించడం జరిగింది. మరి ఈరోజు ఏ ప్రభుత్వం మారినా ఎవరున్నా కూడా మేము ఎవరికైనా కూడా ఓట్లేసినాం. మరి మా బహుజనులంతా మరి బడుగు బలహీన వర్గాలకు చెందిన దళితులందరూ బాగుపడాలని ఒక లక్ష్యంతో ఈరోజు దళిత బంధు అనే పథకాన్ని పెట్టడం జరిగింది. దళిత బంధు